సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికమని చెబుతారు. సో ఇప్పుడు ఆత్మ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞరూపమైన కార్యమే కర్మ. అంటే ఇక్కడ మనం చేసే కర్మల్లో త్యాగం ఉండాలి. యజ్ఞ రూపమైన కార్యమే అని అంటే భగవంతుడు ఈరోజు ఒక యజ్ఞాన్ని రచించి, జ్ఞాన యజ్ఞం, రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు ఇందులో మన తమో ప్రధానతంతా స్వాహ చేశారు. చేసేసి స్వధర్మంలో కర్మలు ఆచరించడం అనే ఇక్కడే యజ్ఞ రూపమైన కార్యమే కర్మ అంటున్నారు. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి వద్దాము. సో ముఖ్యంగా ఈ శ్లోకాల ద్వారానే మనం ప్రాక్టికల్ లైఫ్ తెలుసుకుంటున్నాము. సో నీవు యుద్ధం చేయకపోయినా శత్రుపక్షంలోని వీరులు జీవించరు అని అంటే మనం చేస్తే ఈజీగా అయిపోతుంది, సమయం చేస్తే కఠినంగా ఉంటది. కాబట్టి పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము గల వారికి శ్రమ ఎంతో ఎక్కువ. ఆ విధానమున ప్రగతి సాధించటకు దేహదారులు ఎల్లప్పుడూ కష్టతరమే అంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఇది జ్ఞాన మార్గము. ఈ జ్ఞాన మార్గంలో మనం డైరెక్ట్ గానే తలుచుకుందాం. సో భక్తి ఎలాగూ చేస్తున్నారు, చెయ్యండి. కానీ ఇప్పుడు ఏంటంటే నిరాకార తత్వము, ఆత్మ నిరాకారము, భగవంతుడు నిరాకారము. సో డైరెక్ట్ గా ఒక్కసారి ప్రయోగం చేసి చూద్దాం. ఇంతకాలం భక్తి చేశాము, చేస్తాము కూడా. ఇంకా రాబోయే రోజుల్లో దాని అర్థాలు తెలుసుకుని మరీ చేస్తాం. సో ప్రస్తుతానికి ఏంటంటే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని క్లాసెస్ లో మెయిన్ భగవానుడు స్టార్ట్ చేసింది సాంఖ్య యోగతోటే కాబట్టి అక్కడి నుంచే చేస్తున్నాము. మధ్య మధ్యలో భక్తి కవర్ చేస్తాము.